గత ప్రభుత్వాల హయాంలో ప్రతి నెల ఒకసారి 200 రూపాయల పెన్షన్ కోసం కేవలం 830 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, కానీ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి 1000 రూపాయల పెన్షన్ అందిస్తూ ప్రతి నెల 5300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, దేశంలో మరెక్కడ లేని విధంగా ఒంటరి మహిళలకు 1000 రూపాయల పెన్షన్ అందిస్తూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒంటరి మహిళా పెన్షన్ అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గ పట్టణంతో పాటు సిద్దిపేట, చినకోడూరు, నంగనూరు మండలాల్లో ఒంటరి మహిళా పెన్షన్ల పథకాలకు 836 మంది లబ్ధిదారులకు పెన్షన్ ధృవీకరణ పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అంటే ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ పేదల గురించి ఆలోచించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇంతకుముందు 200 రూపాయల పెన్షన్ ఉండేది, దాన్ని 1000 రూపాయలు చేసుకున్నాం. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సంవత్సరం మీద పెన్షన్ల మీద వాళ్ళు పెట్టే ఖర్చు 830 కోట్లు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల మీద మనం పెడుతున్న ఖర్చు 5300 కోట్లు. అంటే ఎక్కడ 830, ఎక్కడ 5300 కోట్లు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మాత్రం లేడు, బరాబరి 1000 రూపాయలు ప్రభుత్వం యొక్క 1500 ఒంటరి మహిళలు, కుల వృత్తులు అందరికీ నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తూ వచ్చాం. ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. ఇప్పుడు ఇంకో 10 లక్షల మందికి పెంచి 36 లక్షల మందికి నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాం. అంటే 26 లక్షలు 36 లక్షలు అయింది, 200 1000 రూపాయలు అయింది, 830 కోట్లు కాస్త 5300 కోట్ల రూపాయలు అయింది. అత్తాకోడళ్ళ పంచాయతీ ఉన్నది, బీడీ కార్మికులది. ఇంట్లో అత్త ఉన్నది కదా అని కోడలకు పెన్షన్ వస్తలేదు. పాపం మా కోడలు కోపానికి వస్తున్నది. చిన్న కోడలేమో చూస్తలేదు, పెద్ద కోడలేమో అత్తను మంచిగా ఇంట్లో ఉంచుకొని అన్నం పెడుతున్నది. అత్తను ఉంచుకొని అన్నం పెట్టినందుకు ఇంటికి ఒక పెన్షన్ అయిన వరకు చూడని కోడలకు పెన్షన్ వస్తుంది, చూసిన కోడలకు వస్తలేదు. సో ఆమె బాధపడుతున్నది. మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్తే వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పిండ్రు. ఇంకొక వారం రోజుల లోపల వాళ్ళకు కూడా పెన్షన్లు శాంక్షన్ చేసి చెక్ ఇవ్వడం జరుగుతుంది.